మాట్లాడుతున్నావు? దేవుడివి. ఇలాంటివి చేసి అందరు ఎర్రిపప్పు అవుతారు కానీ ఐఎమ్ కమింగ్. తలపతి మీ అమ్మ తన కోసం కనలేదు, చుట్టూ ఉన్న జనం ప్రజల కోసం కన్నది. పడం తిరిగి బ్లాస్ట్. దీని జోలికి దయచేసి రావద్దు పోయా. నాయకుడు ఎలా ఉంది బ్రో? లేదు బాగాలేదు అంటే బాగాలేదండి, సీరియస్ బాగాలేదు. ఎందుకండి? ఎందుకంటే చాలా ల్యాగ్ ఉంది. 3 hours ఉంది సినిమా. 3 hoursలో ఎట్లా అంటే 2-3 మూవీస్ కలిపినట్టుంది. ప్రజానాయకుడు సినిమా, ప్రజానాయకుడు సినిమా కాదు, ప్రజల దేవుడు సినిమా. నిజంగా ఇలాంటివి చెప్తేనే వేస్ట్. ఏం మాట్లాడుతున్నాడు అండి వాడు? ఏముంది సినిమా? అరుస్తున్నాడు. ఇదే ప్రాబ్లం. ఒక రియల్ లైఫ్ లో హీరో ఉంటాడు, ఒక పొలిటికల్ లో హీరో ఉంటాడు, ఒక రియల్ లైఫ్ లో హీరో ఉంటాడు. అరే ఏం చెప్పు, అట్లా అరుస్తుండే ఏం చెప్పాలి? పుట్టింది అసలుకి లైక్ తలపతి దగ్గర నుంచి అని చెప్పుకోవచ్చు. అసలు కల్ట్ ఫ్యాన్ గా కాలర్ ఎగరేసుకొని చెప్తున్నా ఇన్ని రోజుల తర్వాత. అయ్యా నువ్వు సినిమా రంగంలో ఉండాలి. అరే మరి పాలిటిక్స్ ఎవరు చేస్తారు? సినిమా అంటే ఇది అన్నట్టుంది. పైసలు ఇచ్చారన్న లేకపోతే ఏంటది టైం పాస్? ఫ్రస్ట్రేషన్ ఉందన్న. మరి ఇట్లా చేస్తున్నారంటే నిజంగా ఫ్రస్ట్రేషన్ ఉందన్న. చెప్తాడు ఇప్పుడు చెప్తాడు. అరే చూస్తే తెలుస్తుందండి. మెజారిటీ నచ్చదు. ఏం నచ్చుతుంది? అన్ని కలిపి ఏదో. ఇప్పుడు మీరు బిర్యానీలో కుబానిగా మీఠా కలిపి తింటే ఎట్లుంటది? అట్లుంది. కరెక్ట్. కడుపు నిండుతుంది, ఫుల్ నిండుతుంది. లేదండి ఫ్లాప్ అవుతుంది. లే అది బాగుంది, అది జెన్యున్లీ అది బాగుంది. ఏమండి వాడు? తమిళనాడుకి అవసరం, అరే తెలంగాణకు అవసరం. అరే ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నాయకుడు కాదు, నువ్వు దేవుడివి. ఇలాంటివి చేసి అందరు ఎర్రిపప్పు అవుతారు కానీ అయితే భగవంత్ కేసర్లా ఉంది. కరెక్ట్ చూపించిండు. తలపతి స్వాగ్ ఎంతో చూపించిండు అన్న. నిజంగా సినిమా ఎట్లుంటది అంటే భగవత్ కేసరిలా స్టార్ట్ అవుతుంది, మధ్యలో మర్చిపోతాం భగవత్ కేసరి రీమేక్ అని. మళ్ళీ ఒక పాయింట్ తర్వాత అరే శ్రీలీల గారు కూడా ఉన్నారు కదా అని మళ్ళీ వాళ్ళు వస్తారు. అప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది అచ్చా ఇది భగవత్ కేసరి కదా అని. అంటే బాలయ్య బాబు కేజీఎఫ్ చేస్తే ఎట్లుంటది అట్లా ఉంది సినిమా. అట్లా అంతే. ఏం లేదు. అసలు వాళ్ళని పట్టుకొని కొట్టాలండి. లాస్ట్ సినిమా అంటారు కదా, ఎంజాయ్ చేసేలాగా లేదా? లేదండి లేదు. అరే అంటే విజయ్ గారు ఇప్పుడు నాకు తలపతి వస్తుంది. విజయ్ గారు తెర్రి చేశారు, తుపాకీ చేశారు, అన్ని మంచి సినిమాస్ చేశారు. ఈ లాస్ట్ సినిమా అయితే అస్సలు బాగాలేదండి. అంటే ఇట్ ఈస్ నాట్ అ లాస్ట్ సినిమా, నాట్ అ గుడ్ వర్డ్ ది లాస్ట్ సినిమా. బాలే ఉంది. టైటిల్ కార్డ్ మస్తు ఉంది. నేను ఫుల్ హైప్ అయ్యా టైటిల్ కార్డు చూసి. అరే క్రేజ్ ఉంది అంటే అసెంబ్లీలో ఇట్లా ఏదో చేశారు కదా, అది పెట్టారు. నేను ఇంకా ఆ లెవెల్లో ఉంటుందేమో అనుకున్నా. ఇప్పుడే ప్రజానాయకుడు సినిమా చూసినా. ఇది ప్రజానాయకుడు కాదు, ప్రజల దేవుడు. తలపతి మీ అమ్మ తన కోసం కనలేదు, చుట్టూ ఉన్న జనం ప్రజల కోసం కన్నది. నిజంగా ఒక రియల్ లైఫ్ లో హీరో ఉంటాడు, ఒక రియల్ లైఫ్ లో ఉంటాడు, ఒక పొలిటికల్ లో హీరో ఉంటాడు. మా తలపతి ఏందన్న అసలుకి నిజంగా హీరో మ్యానరిజం పుట్టింది, హీరో స్వాగ్ పుట్టిందే తలపతి దగ్గర నుంచి అన్నట్టుంది. నిజంగా 1 and only 1 పేస్ తలపతి. కానీ సినిమా చూసినాక ఒకటి చెప్తాన్నా, ఏ ట్రూ లీడర్ రైజెస్ నాట్ ఫర్ ద పీపుల్ బట్ ఫర్ ద పీపుల్. అంటే పదవి వచ్చిన తర్వాత లైక్ ఏదైతే పవర్ చూపిస్తారో ఈ కాలంలో ఉన్న రాజకీయ నాయకులు, ఇదైతే కరెక్ట్ కాదు. జనం కోసం పోరాడాలి, జనం ఏదైతే కోరుకుంటున్నారో దానికోసం పోరాడాలి. ఇంకా సినిమాలో అయితే కొన్ని యాక్షన్స్ కొన్ని డ్రామాలు ఉన్నాయన్న. లైక్ పొలిటికల్గా ది బెస్ట్ సినిమా ఏదంటే ఈ సినిమా చెప్పుకోవచ్చు. లైక్ ఫస్ట్ హాఫ్ వరకు నార్మల్గా అలా నడుచుకుంటూ పోయిందన్న. సెకండ్ హాఫ్ అయితే తలపతి స్వాగ్ చూపించిండు. తలపతి అంటే ఏంటో చూపించిండు. లైక్ ఒక
పొలిటికల్ హీరో, ఒక పొలిటికల్ సీఎం ఎలా ఉండాలో అట్లా చూపించుండు. గత 6-7 నెలల నుంచి ఏదైతే నడుస్తుందో తమిళనాడులో అదే కళ్ళకు తగ్గట్టు ఇక్కడ ఈ సినిమాలో చూపించుండు. సో ప్రతి ఒక్కరు చూడకండి. మెయిన్గా లైక్ నాకు తెలిసి లైక్ ఇదే బాగుందన్న, ఇదే బాగుంది. ఎందుకనంటే లైక్ పొలిటికల్గా ఎవరెవరు కొన్ని దారుణాలు కొన్ని లైక్ కుట్రలు చేస్తుర్రు అది కంప్లీట్గా ఇక్కడ చూపిస్తుర్రు. కానీ సినిమా చెప్తున్నా ఎవరు చూసినా చూడకపోయినా పొలిటికల్గా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు చూడాలి, బుద్ధి తెచ్చుకోవాలి, లైక్ పరిపాలన చేయాలి. అన్న జననాయకన్ సినిమా ఎలా ఉందంటే భాగవత్ కేసరిని ఇంకా యాక్షన్ మూడ్లో చూసినట్టు ఉంది. సేమ్ స్టోరీ సేమ్ సీన్స్ కాదు, కొన్ని ఒక 40 మినిట్స్ సినిమాని మాత్రం కొంచెం మార్చారు. అది క్లైమాక్స్ 40 మినిట్స్ చాలా యాక్షన్ మూడ్లో ఉంటుంది అనమాట. రోబోటిక్స్తో ఫైట్, యాక్షన్ ఫైట్స్ అంటే ముఖ్యంగా దళపతి గారు ఫ్యాన్ బాయ్ సినిమాగా తీశారంట. మొత్తం మన స్టోరీనే కాకపోతే వాళ్ళ ఫ్యాన్ బాయ్ సినిమాగా తీసుకున్నారు. కానీ విజయ్ డ్యాన్సులు కానీ లేదంటే అంటే విజయ్ నుంచి ఎవరైతే ఏం కోరుకుంటారో అన్ని సినిమాలు ఉన్నాయి. కేవలం విజయ్ మన 1 man షో అన్న విజయ్ కోసం సినిమా చూడాలంటే ఎటువంటి సినిమా కోసం అంటే మన తెలుగు వాళ్ళు అయితే మాత్రం విజయ్ని మిస్ అవ్వకుండా విజయ్ కోసమే సినిమా చూడాలి. బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా స్టోరీ సీన్స్ అంటారా భగవత్ కేసరిని యాక్షన్ మూడ్ని ఇంకోసారి చూసినట్టుంది. ఇంకా యాక్టింగ్ కోసం చూసుకుంటే యాక్టింగ్ సేమ్ అందులో శ్రీలల్ల ఇందులో మమతా బెనర్జీ సేమ్ నాకు అలాగే అనిపించింది. పెద్ద క్యారెక్టరేషన్లో యాక్టింగ్లో కానీ ఎటువంటి డిఫరెన్స్ లేదు. కాకపోతే విలన్ క్యారెక్టరేషన్ కొంచెం వైలెంట్గా చూపించారు. విలన్ క్యారెక్టరేషన్ చాలా కొంచెం డిఫరెంట్గా రాస్తున్నారు తప్ప భగవత్ కేసరి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రీమేక్ అన్న కొన్ని మార్చారన్నారు కదా, ఏం మార్చలేదు యాజ్ ఇట్ ఈజ్. బట్ లాస్ట్ 40 మినిట్స్ యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంది. బట్ కొన్ని అంటే పండగకి వచ్చి ఉంటే సినిమా ఆయన రాజకీయ భవిష్యత్తు సీఎం అవ్వడానికి కొంచెం హెల్ప్ అవుతుందేమో నిజంగా చెప్తున్నాను. ఆయన కోసం తీసుకున్న సినిమా, ఆయన సీఎం కోవడం తీసుకున్న సినిమా కొన్ని డైలాగులు మనుషులు మారాలి, ప్రభుత్వం మారాలి అని కొన్ని డైలాగులు కేవలం తమిళనాడు కోసం సినిమా అన్నాడు కదా, ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఉంది పక్కాగా. ఫ్యాన్స్ అయితే పెచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అంతగా ఎంజాయ్ చేయించాము కానీ తమిళ వాళ్ళు అయితే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని. కానీ అక్కడ రాజకీయాలు తగ్గట్టుగానే సినిమాని తీసే డైలాగులు కానీ అంతే ఓవర్గా అనిపించినాయి. మనకి ఎటువంటి ఎఫెక్ట్ కానీ లేదంటే దీన్ని ఆపడం కానీ ఇలాంటివి ఏమి ఉండదు. బట్ విజయ్ కోసమే సినిమా చూడాలన్న చాలా ఎంజాయ్ చేస్తారు. విజయ్ అన్న అంతే, విజయ్ అన్న టీవీకే పార్టీ అంతే. ఇది దీని జోలికి వచ్చారంటే ఎవరైనా సరే దీని దగ్గరికి రావద్దు, దీన్ని ముట్టుకోవద్దు. ఇది కానీ వేసామనుకో గట్టిగా చెవులు గోపలు పగిలిపోతాయి అంతే. దీని జోలికి దయచేసి రావద్దు పోయా. అన్న గెలిచాడో లేదో ఒక్కొక్కరికి ఎక్కడ పిచ్చిలు అక్కడ దిగిపోయినాయి అంతే. ఇంకా ఈ దెబ్బతో కాదు లాస్ట్ మూవీ కాదు, సినిమాలు ఉంటాయి ఇంకా ముందు ఉంటాయి అంతే. సినిమాలు తీయాల్సింది అన్న అంతే. ఇది లాస్ట్ మూవీ అంటున్నారు కాదు, అన్న సీఎం అయిన తర్వాత ఇదే ఫస్ట్ మూవీ. ఇంకా నుంచి ముందు సినిమాలు తీస్తాడంతే. ఇంకా లాస్ట్లో చూపించాడు పోయా అబ్బా ఏమి చూపించాడు పోయా సినిమాలో. అన్న చేసిన ఫైట్లు కానీ ఆ జంపులు కానీ అబ్బా ఏముందా. ఇంకా బాలకృష్ణ గారు ఈ సినిమా సేమ్ యాస్టీజ్ ఒకటే. కానీ విజయ్ అన్న స్టైల్ వేరు కదా. విజయ్ అన్న మొదటి నుంచి అందంటే విజయ్ అన్న కష్టం అనమాట. కష్టపడ్డాడు, పైకి వచ్చాడు. ఇంకా விஜயான குறித்து చెప్పాల్సిన அவசரம் இல்லை. ఆ டான்ஸ் కానీ ఆ ஃபைட் కానీ மெஜாரிட்டி வின் பண்ண முடியாததுக்கு மூவி ரிலீஸ் ஆகாத ஒரு காரணம்னு நினைக்கிறோம். லாஸ்ட் டைம் தளபதி ரொம்ப மிஸ் பண்ணுவோம். பட் எனிவேஸ் he is our CM, right? So I'm so happy as a Tamilian. I love you தளபதி. Story and emotions. It was very good. ரொம்ப லாஸ்ட் ஃபைனல் ட்ரிபியூட் ரொம்ப எமோஷனலாக இருந்தது. அப்போ தான் எங்களுக்கு ஹார்டாக ஹிட் ஆச்சு. ஓகே இதுதான் ஒன் லாஸ்ட் டைம், இனிமேல் அவங்கள பார்க்க மாட்டோம், ஸ்க்ரீனில் பார்க்க முடியாது. ஆஸ் அ ஃபேனாக என்ஜாய் பண்ணதை விட ஒவ்வொரு ஏன் படம் முடியுது, ஒயிட் இஸ் எண்டிங், ஏன் 3 hours பத்தலை எங்களுக்கு. ஐ நீட் இட் மோர். ஆக்சுவலி ஆஸ் அ விஜய் ஃபேன் வீ நீட் இட் மோர். ஏன் சீக்கிரமாக முடிஞ்சுது அந்த மாதிரி இருந்துச்சு. கடைசி ட்ரிபியூட் வரப்போ தான் ஓகே இது கடைசி ஃபிலிமில், இனிமேல் தளபதி ஸ்க்ரீனில் பார்க்க மாட்டோம்ல. ஐ எம் கம்மிங். அண்ணாவோட லாஸ்ட் மூவி அது கொஞ்சம் ஃபீலிங்காக இருக்குது. பட் சிஎம் சாரை வந்து எப்பயுமே பார்க்க போகிறோம் அப்படிங்கிற ரொம்ப ஹாப்பி. டைட்டில் ஜனநாயகன் தரிக்க விட்டார். கெஸ்ட் எல்லாமே சூப்பர். ஒன் டயலாக் வந்து movie. What bro? It's very wrong bro. What's the highlight scene in the movie? Highlight வேற எதுவுமே இல்லை. It's remake movie, right? Yeah, sorry? It's remake movie, right? From Telugu. It's a Tamil movie. Yes.
In Telugu, Bhagwan Kesari also. No, I know Telugu. Okay. Vijay sir said this is the last movie, right? Are you enjoyed or? I really enjoyed, but little feelings because Vijay Saroda movie last movie இது. So feelings இருந்தாலும் பட் சிஎம் சாரை எப்பயுமே பார்க்க போற அப்படிங்கிற ஹாப்பினஸ் உண்டு. Someone says very 3 hours boring. No, 3 years full enjoyment, full excitement, full enjoyment. जी எப்படி இருக்கு படம்? படம் தெருக்கு blast. ஓகே. So you are missing watching film in Chennai. You are watching here. பட் பெட்டர் அங்க பார்க்க முடியலனாலும் இங்க பார்த்தது வந்துட்டு விஜய் சாரோட மூவியை தமிழ்நாட்டுல பார்க்காம இங்க பார்க்கிறது ரொம்ப ரொம்ப அங்க சூப்பரா எப்படி இருக்கு. இருக்கு ரெஸ்பான்ஸ் அதெல்லாம் அங்க தியேட்டர்ஸ்? அங்க எல்லாமே இதோட மாஸ். பட் இங்க வந்து இன்னும் எக்ஸைட்மெண்ட் என்ஜாய்மெண்ட் கம்மியா இருக்கு. பட் தமிழ்நாட்டுல வேற So லெவல். this is the last movie of CM Vijay. How you are feeling? ஃபீலிங் இருந்தாலும் பட் சிஎம் சாரை எப்பயுமே நேர்ல பார்க்க போறோம் அப்படிங்கிற ஒரு ஹாப்பினஸ் இருக்கு. Okay. So can he spend some time for